ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్న అంశం నిలవబడుము. చెప్తున్న నాతో, వింటున్న మీతో, మనందరితో కూడా ప్రభు సెలవిస్తున్న మాట నిలబడాలి. హల్లెలూయా. మామూలుగా ఎవరిని నిలబడమంటాం? మనము పడిపోయిన వారిని నిలబడమంటాం, జారిపోయిన వారిని నిలబడమంటాం కదా, కృంగిపోయిన వారిని నిలబడమంటాం. కాబట్టి నిలబడు అనేది ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది నీ పట్ల. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం ఏంటంటే నువ్వు నిలబడాలి. యు మస్ట్ స్టాండ్ ఫర్మ్. నువ్వు నిలబడాలా. అది ఎంతటి సమస్య అయినా, అది ఎంతటి ఇబ్బంది అయినా, అది ఎంతటి పరిస్థితి అయినా, అది ఎటువంటి స్థితిగతి అయినా నువ్వు ఏం కావాలా? నిలబడాలి. ఇప్పుడు హెజ్కేలుతో ప్రభు నిలబడమంటున్నాడు. ఆయన నిలబడమన్నాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది. దేర్ ఇస్ పర్పస్ టు సే స్టాండ్ ఫర్మ్. నిలబడమని చెప్పడానికి ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు. దేవుడు ఒట్టిగా మాట్లాడాడు. ఆయన ఊరూరికే మాట్లాడాడు. ఆయన అల్లరికి కర్త కాదట. ఆమేన్. ఆయన అందుకే ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు ఒక్క మాట సెలవు అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగవుతాడు అన్నాడు. అంటే యేసు ప్రభు మాట అంత ప్రభావితమైనది. ఈరోజు ఈ సందేశం ప్రభు మనందరితో మాట్లాడుతున్నారంటే ఇది చాలా ప్రభావితమైనది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది అలసిపోయి ఉన్నారు, సొలసి ఉన్నారు, ఈరోజు కృంగి ఉన్నారు, ఈరోజు ఇబ్బందిలో ఉన్నారు. ఈరోజు ముందున్న ఆశ, ఆసక్తి అది తొలగిపోయిన పరిస్థితుల మధ్యలో ఈరోజు మనిషి జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, నువ్వు నిలబడు. ఎందుకంటే నాకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నువ్వు నిలబడితే కదా ఆ ఉద్దేశాన్ని బయలుపరిచేది. నువ్వు నిలబడితే కదా ఆ ఉద్దేశాన్ని నీకు తెలియజేసేది. నువ్వు నిలబడితే కదా నీ జీవితంలో నేను కార్యాలు చేసేది. ఇంకొక మాట చెప్పమంటారా వద్దంటారా? నువ్వు నిలబడితే కదా నీ ద్వారా ప్రపంచాన్ని లేక భూమిని తలక్రిందులు చేసేది అంటాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క విధానమై ఉన్నది. ఈరోజు చాలామంది నిలబడలేకపోతున్నారు. ఆమేన్. అబ్బో అన్న, ప్రపంచంలో ఎవరికి లేనంత వచ్చినాయన్న నాకు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేనంత వచ్చినవి అంటున్నావు చూడు, అవన్నీ కూడా 2025 సంవత్సరాల క్రితము
కలవరి గిరిలో యేసు ప్రభు వారు తీసుకున్నారు, సమాప్తము చేశారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే నిలబడాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడాలా. నువ్వు నిలబడితే దేవునికి స్తోత్రం, ఒక అద్భుతమైన జరుగుతుంది. అదేంటో తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అక్కడ? పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? నేను అనండి. ఏమంటున్నాడు? నీతో మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలా. నువ్వు నిలబడితే నేను, నిలబడకపోతే. అందుకే మేము ప్రసంగాలు చెప్పేటప్పుడు, సందేశాలు అందించేటప్పుడు, అమ్మమ్మ పోద్దు కూర్చోండి, అయ్యో అక్కడిక్కడ తిరగొద్దు అని చెప్తుంటాం. ఎందుకు? దేవుడు మాట్లాడాడు మీతో. మీరు పోయినందుకు మాకేమి లేదు, వచ్చినందుకు కూడా మాకేమి లేదు, అంత మీకే. హల్లెలూయా. ప్రభు నిలబడమన్నాడు, నేను నిలబడ్డాను. నేను మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. సో నేను కనెక్ట్ అయి ఉన్నాను ఆయనతో. నన్ను కనెక్షన్లోకి తీసుకొని వచ్చాడు ఆయన ఆత్మ. సో నా పని నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నిలబడిన వారితో మాట్లాడుతున్నాడు, తిరిగేవారితో కాదు. ఊర్లు పట్టుకొని తిరిగేవారితో కాదు, పనులు పట్టుకొని తిరిగేవారితో కాదు, ఈ లోక సంబంధమైన వాటితో తిరిగేవారితో కాదు. ఎవరితో మాట్లాడతానంటున్నాడు ప్రభు? నిలబడిన వారితో నేను మాట్లాడుతాను అని ప్రభు చెప్తున్నాడు. నామానికి మహిమ కలుగునుగాక. నీ మనసు బాగలేదా? గుండెలో అశాంతి ఉందా? మనసులో నెమ్మది లేదా? ఆరోగ్యం లేదా? నువ్వు అనుకున్నవి ఏమి జరగడం లేదా? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళు వీళ్ళు ఆమె ఈయన ఎవ్వరు అవసరం లే. ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అట్లా నిలబడు దేవుని సన్నిధిలో. ఆమేన్. మోకాలు నిలువు మోకాలు వేసి నిలబడు. తల భూమి మీద కానిచ్చి కాదు, నిలువు మోకాల మీద నిలబడు. నిలబడితే ప్రభు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను చూడండి, కింద ఏం జరిగిందో. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. ఇక్కడ ఒక మర్మాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అది ఏంటంటే, నువ్వు నిలబడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందరు జాగ్రత్తగా వినాలా. నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నన్ను చూడండి ఇక్కడ. నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వస్తాడు. ఆ ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నిలబెడతాడు. ఎప్పటికీ నిలబెడతాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచాలి. ఇది ఎవరితోటో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక్క అడుగు నువ్వు వేయడం ప్రారంభిస్తే, నువ్వు అడుగు వేసిన మరుక్షణమే ఆయన మాట విని నువ్వు అడుగు ఒకటి వేసే, నీ ద్వారా దేవుడు 1000 అడుగులను ఆయన తన ఆత్మ ద్వారా నీకు వేయించి ముందుకు నడిపిస్తాడు. ప్రియ సంగమా, దేవుని మాట కొరకు నువ్వు దివారాత్రములు ఆశపడుతూ ఉండాలి. దేవుని మాట నీకు వినిపించినప్పుడు, దేవుని మాట నీకు వినిపించాలంటే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. దేవునికి స్తోత్రం. కదలని సియోను కొండవలే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని రకాలుగా 10,000 మంది నీ మీదికి దండి ఎత్తి వచ్చినా, ఏ అపాయమునకు నువ్వు భయపడకుండా, దేవునికి స్తోత్రం, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయానికి నువ్వు భయపడవు. దేవుడు మాట్లాడుతుంటే ఆత్మ మనలోకి వస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు మాట్లాడతానంటున్నాడు హెజ్కేలు అంటే, దేవుడు మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను మాట్లాడడం ప్రారంభిస్తే
నా ఆత్మ నీలోనికి రావడం ప్రారంభిస్తుంది. నా ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నిలబెడుతుంది. ఏమే మా వంశాన్ని నిలబెట్టాలన్నా అంటుంటారు చూడు, అట్లా నిలబెడతాడు అన్నమాట. ఆయన యుగ యుగాలకు తరతరాలకు ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, ఆయన మాట్లాడినప్పుడు ఆత్మ మనలోనికి వచ్చి మనం నిలబెడుతుంది. రెండవదిగా అంటే ఎప్పటికీ నిలబెడుతుంది అంతే. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూస్తే అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును, ఇది చాలా డిఫరెంట్. మాట వేరు, స్వరము వేరు. ఇది లోతుల్లోనికి తీసుకుపోయే విషయం. సంగమా విను, మేలుకో, కడబూర స్వరము వినబడబోతా ఉంది. మధ్య ఆకాశంలోనికి వచ్చి యేసు ప్రభువారు బూర తీసుకొని ఒక స్వరాన్ని వినిపించబోతున్నారు. ఆ స్వరము ఎవరికి వినబడుతుందంటే, ఎవరైతే తమ బట్టలను ఆయన గొర్రె పిల్ల యొక్క రక్తము చేత కడుక్కొని, ఎవరైతే రక్షణతో నింపబడి, ఎవరైతే ఆత్మతో నింపబడి, ఎవరైతే ఆత్మ చేత నిలవబడి, ఎవరైతే దాగు మచ్చ ముడత కలంకము లేకుండా ఈ లోకమాల్యాన్ని అంటించుకోకుండా బుద్ధి కలిగిన కానికల వలె అధికమైన వెలుగుతో నింపబడి వారు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటారో అటువంటి వారికే వినబడుతుంది ఈ యొక్క స్వరము. మాటలు విన్నాడు, స్వరం విన్నాడు. ఎప్పుడన్నా? నిలబడినప్పుడు. హల్లెలూయా. ఆయన్ని నిలబెడతాడు కదా, మరి నిలబెట్టేటప్పుడు మరి నిలబడమని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఆయన నిలబెట్టేటోడు నిలబెడతానన్నప్పుడు ఆయన ఎందుకు నిలబడమంటున్నాడు? దీని అర్థం ఏంటంటే, ఆయన చేసేది ఆయన చేస్తాడు, నువ్వు నేను చేయాల్సింది చెయ్యాలా. అన్ని దేవుడు చూసుకుంటాడులే అంటే ఏమీ జరగదు. అబ్రహాము దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఇద్దరు ఆ బలిపీఠం ముందు ఇట్లా కూర్చొని ఫోజిచ్చి కూర్చోలేదు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. పడుకోరాన్ని ఫస్ట్ అని కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, పండబెట్టాడు. దేవుడు ఏమన్నాడు? నేనేమి నొచ్చాను, నీవు ప్రేమిస్తున్న నీ ప్రియ కుమారుడైన ఏక కుమారుడైన ఇస్సాకుని ఇవ్వమన్నాడు. కాబట్టి ఇచ్చే పని నాది, తీసుకునే పని ఆయనది, కాబట్టి చెయ్యాల్సిన పని నాది. దేవునికి స్తోత్రం అని చెప్పి నడుము కట్టుకున్న కత్తి తీశాడు. కదా ఒకటే ఒక షాట్లు ఇద్దామని పైకి ఎత్తే వరకు స్వరము యొక్క తీవ్రత పెరిగింది. ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, అబ్రహామా అని. ఓహోహో, నీవు ప్రేమిస్తున్న నీ ప్రియ కుమారుడని ఏకైక కుమారుని ఇవ్వడానికి నువ్వు వెను తిరగలేదు. ఇందును బట్టి నాకు తెలుస్తూ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. అది నిలవబడ్డం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. చెయ్యి ఎత్తాడు చూడు, అది నిలవబడ్డం. అద్భుతం ఏం తెలుసా? నిన్ను బట్టి నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల్లాగా, ఇసుక రేణువులాగా అన్నాడు చూడు. ఆ ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో నిలబెట్టాడు దేవుడు. అది నిలబెట్టడం అంటే, ఇప్పటికీ అబ్రహాం గురించి మాట్లాడుతున్నామంటే చూడండి ఎంతమంది చూసి వచ్చారు అబ్రహాముని. అబ్రహాం ఒకవేళ వచ్చి ఇక్కడ కూర్చున్నా మనకు తెలియదు ఆయన అబ్రహాం అని, కానీ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు? అది దేవుడు నిలబెట్టిన విధానం. హల్లెలూయా. నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. నువ్వు నిలబడితే దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? చూసిపోడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యంలో మనం చూస్తే చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ మాట. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి
వారు విద్య లేని పామరులని గ్రహించి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు ఎవరు అనంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి ఏం చేశాడంట? ఇంకొకసారి దానికంటే ముందు ఏం జరిగింది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవారు. దేవునికి స్తోత్రం అంటే దాని అర్థం నిలబడిన వారు. హల్లెలూయా. నిలబడ్డ వారి మీదకి ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత 3 సార్లు బొంకిన వాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 3 సార్లు నాకు ఎవరో తెలియదు అన్నవాడు 3 సార్లు చిన్నదాని ముందు సాక్ష్యము చెప్పలేని పరిస్థితుల మధ్యలో చెమటలు బట్టి అలజడి పుట్టి కదా దూరం నుంచి యేసుప్రభుని వెంబడించిన పేతురు, యోహాను నిలబడితే వారి ధైర్యము చూచి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే వారు విద్య లేని పామరులు. వారి జ్ఞానాన్ని చూసి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరబ్బా వీళ్ళకు అని ఆలోచన చేశారు. హల్లెలూయా. నీవు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే, దేవునికి స్తోత్రం, దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నిలబెడతాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిలబడితే నీవు దేవుని స్వరాన్ని వినడం ప్రారంభిస్తావు. దేవుని స్వరాన్ని నువ్వు వినడం ప్రారంభిస్తే దేవుని కొరకు బహుధైర్యంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. దేవుని కొరకు మహారోషంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. సో ఇదొక ప్యాటర్న్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. వంకర టింకర్గా నిలబడొద్దు, కుడి ఎడమలకు నిలబడొద్దు. ఆమేన్. హల్లెలూయా. చక్కగా నిలబడు. నిలబడితే అన్ని లాభాలే, పడిపోతే అన్ని నష్టాలే. వంకరతనంతో నిలబడితే అన్ని నష్టాలే, అన్ని సమస్యలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నిలబడిన వాడికి కలిగే అంత ఆశీర్వాదాలు ఎవరికి ఉండవు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు పెద్దగా ట్రై చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆయన మాటకు లోబడి నిలబడి చాలు, ఆయనే నిలబెడతాడు. ఆయన్నే పరిశుద్ధాత్మ నింపుదల అయినాక, పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చినాక పేతురు ఎక్కడైనా బొంకాడా? యోహాను ఎక్కడైనా ఆవేశపడ్డాడా? బెత్తాలు వీపుల మీద పటపట 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 పీకుతున్నా, నోటి మీద పటపట పటపట పటప కొట్టి
ఈ యేసు నామాన్ని ఎక్కడైనా ఉచ్చరించారా మీ సంగతి చెప్తామని వార్నింగ్లు ఇచ్చినా వాళ్ళు ఏమన్నారు తెలుసా? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. హల్లెలూయా. అది నిలబడ్డామంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిలబడితే దేవుని యొక్క స్వరం వినబడ్డం ప్రారంభమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభువారు నిలబడ్డానికి వచ్చారు. వచ్చి బాప్తిసం ఇచ్చు యోహాను ఎదుట నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. లూకా 4లో మనం చూస్తాం కదా, బాప్తిసం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో ఈయన నివారించడానికి చూశాడు బాప్తిసం ఇచ్చు యోహాను. కానీ ఈయన ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగు జరుగులాగున ఇప్పటికి కానిమ్ము అన్నాడు అని చెప్పి ఆయన బాప్తిసము తీసుకున్న మరుక్షణమే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదికి వచ్చి వాలాడు. వాలిన మరుక్షణమే దేవునికి స్తోత్రం, పరలోకము నుండి ఒక పాయింట్ అర్థమైందా? పరిశుద్ధాత్మ పొందుకున్నోడికి స్వరాలు వినబడుతుంటాయి. అది నేను చెప్పాలనుకున్నది. హల్లెలూయా. అది ఎవరికి వినబడదు? ఎవరికి వినబడదు? అది నీకు మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకే నీ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు కొంతమంది, నా జీవితంలో దేవుని చిత్తం ఏందో, దేవునిది ఎందుకో, ఇది ఎంతో కొంచెం అంటుంటారు. ఎందుకు? నీవు దేవుని స్వరాన్ని వినేవారివి కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్న ఒక స్వరం పరము నుండి వినబడ్డం ప్రారంభించబడింది. హల్లెలూయా. నీవు నిలబడితే నువ్వు దేవుని స్వరాన్ని వినేవాడిగా ఉంటావు. ఆయన మాటలు అందరు వింటున్నారండి. అది గొప్పతనం ఏం కాదు. టీవీలో అయినా మాటలు వస్తున్నాయి, ఫేస్బుక్లో అయినా మాటలు వస్తున్నాయి, యూట్యూబ్లో అయినా మాటలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా మాటలు వినబడతా ఉన్నాయి. కానీ ప్రభువు నిన్ను అక్కడ కాదు, ఆయన స్వరము వినే రేంజ్లోనికి తీసుకుపోవాలని ఆయన కోరిక. హల్లెలూయా. ఆ స్వరాన్ని నువ్వు వినాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే ఉదయాన్నే ప్రార్థన గదిలోనికి వెళ్ళినాక, వెళ్తున్నారా లేదా అందరూ? ఉందా గది? మా ఇల్లు చిన్నదని అంటారా? నేను అది కాదు చెప్పేది. నువ్వు ఎక్కడ మోకరిస్తా అదే నీ గది. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేస్తున్నావా, స్వరం వింటున్నావా? ప్రార్థన ఒక్కటి చేస్తున్నాం, స్వరం పాస్టర్ వింటారులే, అంతే కదా. ఆ రేంజ్లో ఉండదు. ఇది పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం. పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చాడంటే స్వరం అనేది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడు స్వరము వింటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబెట్టిందే దానికోసం. అట్లా కళ్ళు తెరుచుకొని చూస్తున్నా ఇక్కడ స్వరం వినబడతా ఉండాలి నీకు. ఒక వ్యక్తి వచ్చి నీ ముందు మాట్లాడుతున్నా, వాడిని చూస్తున్నా కూడా నీ స్వరం వినబడుతుండాల. వాడి పరిస్థితి ఏందో ఆ రేంజ్లోకి పోతుంది, ఆ రేంజ్లోకి తీసుకువెళ్తాడు. నువ్వు నిలబడ్డం ప్రారంభిస్తే. పడిపోయినలతో మాట్లాడలేడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే, ఇజ్రాయేలు అనే వారు ఏమయ్యారు తెలుసా? వాళ్ళు దేవుని యొక్క స్వరానికి దూరం అయిపోయారు, ఆయన మాటకు దూరం అయిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకడం నేర్చుకున్నారు. ఎవరికి వాళ్ళకే రాజులు అన్నమాట కదా. ఎవరికి వారే, ఆయన చెప్తే నాకేం, వీళ్ళు చెప్తే నాకేం, నేను పని చేసుకున్నా నాకు జీతం వస్తుంది, నాకు మించిన వాళ్ళు లేరు. ఈ సీన్లలో అందరు ఎవడికి ఇష్టం వాడు కదా, ఎవడికి వాడు రాజుగా ఉన్నాడు. వాళ్ళందరూ ఎట్లున్నారంటే చచ్చిన వారిగా ఉన్నారు. వారందరూ ఎట్లయిపోయినారంటే పడిపోయిన వారిగా ఉన్నారు, చల్లా చెదరైపోయిన వారిగా ఉన్నారు. అందుకే దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చి, ఆ దర్శనంలో ఈ హెచ్కేల్ని ఎక్కడికి తీసుకుపోయాడు తెలుసా? ఎముకల లోయలోనికి తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరానికి
భూమి ఆకాశం అంత తేడా ఉంది. మాటలు అందరూ చదువుతారు, కానీ స్వరము మాత్రమే కొంతమందే వింటారు. ఆ వినేవారు ఎవరంటే ఆత్మచేత నింపబడి, ఆత్మచేత అంటుకట్టబడి, ఆత్మచేత నడిపించబడుతున్న వారు మాత్రమే వింటారు. అంతే, ఎవరికి వినబడదు అది. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు ప్రార్థించినాక కొద్ది నిమిషము సియోనులో మౌనంగా ఉండుట, అట్లా మౌనంగా ఉండి, ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు స్వరాలు వినడం కాదు, ప్రతిరోజు ఆయన ఒక స్వరం మనం వినాలి. ఎవ్రీ డే వి మస్ట్ హియర్ హిస్ వాయిస్. వాయిస్ నాయిస్ ఉంది లోకంలో, కానీ దేవుని వాయిస్ కావాలి మనకు. లోకంలో కలవరం, లోకంలో శబ్దాలు ఉన్నాయి, మనకు స్వరము కావాలా. ఆమేన్. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే దేవుని స్వరము నువ్వు వింటావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరందరూ దేవుని మాటలు కాదు వింటుంది, దేవుని స్వరం వింటున్నారు. ఆ స్వరం ఏమంటుంది తెలుసా? నరపుత్రా, నువ్వు లేచి నిలబడు. నిలబడమంటున్నాడు దేవుడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడితే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన తన ఆత్మను పంపించి నిన్ను నిలబెడతాడు. ఆయన ఆత్మ చేత నువ్వు నిలబడితే ఆయన స్వరం నువ్వు వింటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తును గురించి నీకు చెప్తాడు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, నీ వ్యాపారం, ప్రతిదీ కూడా ఆయన తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. రాబోతున్నాయి అన్ని మనకు బయలుపరుస్తాడు. సో రోజు ఆయన స్వరం వినేవాళ్ళు కావాలి. ఆమేన్. నిలబడితే ఈ లాభాలన్నీ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం నిలబడ్డము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు నిలబడితే ఒకటి స్వరము వినేవాడిగా ఉంటావు, రెండవదిగా కట్టేవాడిగా ఉంటావు. ఏం చేసేవాడిగా ఉంటావు? కట్టేవాడిగా ఉంటావు. ఈరోజు కట్టుకోవాలా మనం అంతా. ఆమేన్. ఎందుకంటే దుష్టుడు వస్తున్నాడు దేనికోసం? నాశనం చేయడానికి వస్తున్నాడు వాడు. యోహాను 10:10 ఉన్నట్టు వాడు కూలగొట్టడానికి వస్తున్నాడు. వాడు ఆ ప్రభావం పోగొట్టడానికి వస్తున్నాడు. వాడు అనేక రకాలుగా మన పైన వాడు దాడులు చేయడానికి వస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? నిలబడాలి. ఏం కావాలి? నిలబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, దూరమైపోయి ఉన్నారో, జారిపోయి ఉన్నారో, నేను అటువంటి వారందరినీ తిరిగి లేపమని ప్రార్థిస్తున్నాను, నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యములు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే